ఎప్పుడు బయట స్వీట్ షాప్లలో తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేసింది లేదు. ఫస్ట్ టైం అయితే నేను ఈ మోతిచూర్ లడ్డూను ట్రై చేశాను. ఎలా కుదిరిందో మీరు కామెంట్లలో చెప్పండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా మంచిగా నీట్గా జల్లించుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో 3/4 వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు విస్కర్ సహాయంతో బాగా కలుపుకొని ఉండలు లేకుండా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీ ఇంట్లో వాళ్ళకి స్వీట్ ఐటమ్స్ అంటే ఇష్టమా లేదంటే హాట్ ఐటమ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. నేను రెగ్యులర్గా స్వీట్ ఐటమ్సే చేస్తుంటాను. స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు శనగపిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిగతావన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. మోతిచూరు లడ్డు చేయడానికి ఇది ఈజీ ప్రాసెస్. ఇలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న శనగపిండి అన్నిటిని వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక గిన్నె పెట్టి 1 కప్పు షుగర్ వేసుకొని సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ కూడా పోసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి మిశ్రమాన్ని గట్టిపడేంత వరకు స్లోగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా మిశ్రమం వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలపాలి. గట్టిగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి అంతా చక్కగా కరిగేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. లాస్ట్లో పంకిన్ సీడ్స్ వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని కూల్ అయిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు లడ్డూలను రెడీ చేసుకుంటే అంతే, మన మోతిచూర్ లడ్డు రెడీ. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. బై.